నిన్న ఏ టీవీలో చూసినా ఏ పేపర్లో చూసినా అసెంబ్లీ ముచ్చటైనా బయట ఏ మనిషిని అడిగినా మొత్తం తెలంగాణ తల్లి విగ్రహం గురించే. అగో మీరు అనుకునే సెక్రటేరియట్లుండే తెలంగాణ తల్లి గురించి కాదు లో, ఈడ ఒక పార్టీ వాళ్ళు పాత తెలంగాణ తల్లిని కొత్తగా ఆవిష్కరించిండ్రు. మరి వాళ్ళు ఎవరు, వాళ్ళది ఏ పార్టీ, ఏడైంది అరుచుకుందాం పాడ్రి. నిన్న జరిగిన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు మొత్తం తెలంగాణ తల్లి విగ్రహం ముచ్చటే. సర్కారోళ్ళు ప్రతిపక్ష పళ్ళు పోటాపోటీగా విగ్రహావిష్కరణ చేసిర్రు. సచివాలయం ముంగట సర్కారోళ్ళు అధికారికంగా చేస్తే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి గండి మైసమ్మ కాడ బీఆర్ఎస్ పార్టీలు గులాబీ భవన్ లా గిట్ల విగ్రహావిష్కరణ చేసిర్రు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసినాక కేటీఆర్ అన్న ఇగో మైకుల ముంగటకు వచ్చి గిట్ల మాట్లాడుకొచ్చిండు. బ్రహ్మాండంగా తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా ఒక చేతిలో బతుకమ్మ, మన గద్వాలు పోచంపల్లి నేతన్నల నైపుణ్యానికి కళా నైపుణ్యానికి ప్రతీకలాగా ఆ చీర ధరించి ఆ పట్టు చీరతో తెలంగాణ తల్లి. కరీంనగర్ నుంచి వచ్చిన వెండి మట్టెలు, భౌగోళిక మెట్ట పంటలు, మన ప్రాంతంలో పండే మెట్ట పంటలకు నిదర్శనంగా జొన్న కంకులు. ఈ రకంగా ఎంతో ఆలోచనతో చూడంగానే దండం పెట్టాలనిపించే విధంగా బ్రహ్మాండంగా భరతమాత ముద్దు బిడ్డగా రాజమాతగా అందమైన కిరీటం, ఆ కిరీటంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సుప్రసిద్ధ కోహినూరు వజ్రాన్ని కూడా పెట్టి తెలంగాణ తల్లికి చూడంగానే దండం పెట్టే విధంగా ఆ తల్లికి రూపం ఇచ్చింది మన తెలంగాణ ఉద్యమం. తెలంగాణ తల్లిని వర్ణిస్తూ తెలంగాణ తల్లి ఏ విధంగా ఉంటుందో, మన పబ్లిక్ మన తెలంగాణ సంస్కృతికి తెలంగాణ తల్లి ఏ విధంగా చిహ్నంగా ఉందో చెప్పుకొచ్చిండు. అటెంకసిరి సర్కారులను గిట్లా అనుకొచ్చిండు. హంతకులే సంతాపం తెలిపినట్టు ఉద్యమాన్ని అనగదొక్కినోళ్లే ఇలా తెలంగాణ తల్లి ఇట్లుండాలని చెప్పుకొస్తున్నారు అని చెప్పేసి మాట్లాడిండు. ఇప్పుడున్న పాలకులు హంతకులే సంతాపం చెప్పినట్టు ఎవరైతే 1952 నుంచి 2014 దాకా తెలంగాణలో వందల వేల చావులకు కారణమైనారో, ఎవరైతే తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగున కర్కశంగా తొక్కే ప్రయత్నం చేసినారో వాళ్ళు ఇవాళ ముందు వరుసలో నిలబడి ఇగో తెలంగాణ తల్లి అంత గొప్పగా ఉండడానికి వీల్లేదు, బీదగా ఉండాలి, తెలుగు తల్లి గొప్పగా ఉన్నా పర్వాలేదు, భరతమాత నెత్తిన కిరీటం ఉన్నా పర్వాలేదు, కన్నడ మాత నెత్తి మీద కిరీటం ఉన్నా పర్వాలేదు, తమిళ మాత నిండా ఆభరణాలు వేసుకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ తల్లి మాత్రం ఒక బీదరాల్లాగా ఉండాలి, రాష్ట్రం దివాలా తీసినట్టు కనబడాలని చెప్పి ఇవాళ ఉన్న దివాలా కోరు పాలకులు వాళ్ళ భావదారిద్రానికి ప్రతీకగా తల్లి రూపాన్ని మారుస్తా ఉన్నారు. ప్రపంచంలో ఆలిని మార్చిన మగాళ్ళు ఉండొచ్చు, ఆలిని మార్చిన దుర్మార్గులు ఉండొచ్చు, కానీ తల్లిని మార్చిన మూర్ఖులు ప్రపంచంలో ఎక్కడా లేరు. తర్వాత బీఆర్ఎస్ పబ్లిక్ ఏం ముచ్చట చెప్పిండంటే కాంగ్రెస్ చేసిన పాపానికి అపచారానికి తెలంగాణ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ విగ్రహాలన్నిటికీ పాలాభిషేకాలు చేసి క్షమించమని వేడుకుందామనుకొచ్చిండు. ఇంగిటు బీఆర్ఎస్ భవన్లో ఉన్న తెలంగాణ తల్లికి పాలాభిషేకం పంచామృతం చేసింది కవితక్క. ఈ అస్తం పార్టీతోనున్న కాంగ్రెస్ తల్లిని మేము తిరస్కరిస్తున్నామని అనుకొచ్చింది. మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు ఎంతో మంది యువకులు, ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి, మక్క కంకులు ఉన్నాయి, ఇవన్నీ మన తెలంగాణకు ప్రతీక అని చెప్తున్నారు. ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా, జొన్నలు మక్కలు తమిళనాడులో వండవా, కర్ణాటకలో వండవా, మహారాష్ట్రలో వండవా, ఉత్తరప్రదేశ్లో వండవా? మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో? మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి. కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకు వచ్చి చేసుకునేటటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి ఆ యునీక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో, మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం, చాలా చాలా అన్యాయం. దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంగిటు తెలంగాణ తల్లికి అవమానం జరిగిందని పటోల కార్తిక్ రెడ్డి అన్న పోలీస్ స్టేషన్ లో పోయి కేసు పెట్టిండు. ఇట్లా నడిచిందులాండిన మొత్తం తెలంగాణ తల్లి విగ్రహం గురించి. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకైన తెలంగాణ తల్లి కూడా ఈరోజు రాజకీయం అయిపోయింది పొండ్రి.